హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ మిల్ మేకర్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొద్దిగా వేడిన తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తర్వాత అండ్ పచ్చిమిర్చి, టమాటోస్ని కట్ చేసుకొని వేసుకుందాం. ఈ బిర్యానీ స్పెషల్ ఏంటి అంటే దీనికోసం మనం సపరేట్గా గ్రేవీ ప్రిపేర్ చేసుకున్న అవసరం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. అండ్ తొందరగా రెడీ అయిపోతుంది బిర్యానీ మనకి. ఈ పచ్చిమిరపకాయలు, టమాటోలు కొంచెం మగ్గితే సరిపోతుంది మనకి. అందుకోసం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం మగ్గిచ్చేసుకుందాం. సో చూసారు కదా, ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది టమాటోస్. మనం మంచిగా ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. మనం ఇలా ఎప్పుడు కూడా ఏమైనా మిక్సీ పట్టేటప్పుడు అవి చల్లారినాక ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది, టెక్స్చర్ మంచిగా వస్తుందన్నమాట. సో దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఒక ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టమాటోస్ వల్ల ఏంటి అంటే గ్రేవీకి ఒక మంచి బిర్యానీకి మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ కలర్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది, చూస్తేనే చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. తర్వాత మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. దీనికోసం మనం వేరే బౌల్ తీసేసుకొని పెట్టేసుకుందాం. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీరు చేసే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దీనిలో నేను స్పైసెస్ వేసేసాను. ఏంటి అంటే లవంగాలు, ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క, కొద్దిగా బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఇలా కొంచెం పెద్ద స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు షాజీరా వేసాను. అండ్ అలాగే మనం ముందుగా నానబెట్టేసుకున్న మిల్ మేకర్లను కూడా వాటర్ అంతా తీసేసి ఇందులో వేసుకోవాలి. సో మనం మిల్ మేకర్ బిర్యానీ కాబట్టి కొంచెం సోయా చంక్స్ ఎక్కువగానే వేసాను అనమాట. ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో అండ్ పచ్చిమిర్చి పేస్ట్, అది కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది చూడ్డానికి వచ్చేసి మనకి నాన్ వెజ్ బిర్యానీ లాగా కనిపిస్తుంది, కాకపోతే ఇది వెజిటేరియన్స్కి స్పెషల్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చూడ్డానికి ఆ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది కొంచెం చూసి వేసుకోవాలి, మరి ఎక్కువ స్పైసీగా ఉంటే కూడా తినలేం కాబట్టి. తర్వాత ఒక 1 టీ స్పూన్ ధనియా పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాము. ఇంకా ఎలాంటి మసాలాస్ వేసుకోము, ఈ మసాలాలు సరిపోతుంది మనకి. ఇవన్నీ మంచిగా కలిపేసుకొని కొంచెం 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే ఆ పేస్ట్ అవన్నీ మసాలాలు మన మిల్ మేకర్స్కి పడితే బాగుంటుందన్నమాట. పేస్ట్ అనేది మాడకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఒక 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ ఆర్ నార్మల్ రైస్ ఏదైనా పర్లేదు. ఆల్రెడీ ముందుగా ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి. అలాగే ఇందులో కొత్తిమీర, పుదీనా మీకు ఇది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోవచ్చు. బియ్యం వేసేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకుంటే ఆ స్పైసెస్ అన్నీ రైస్కి పట్టేస్తాయి కాబట్టి ఫ్లేవర్ కోసం 1 నిమిషం పాటు అలా నెమ్మదిగా కలిపేసుకోవాలి, రైస్ అనేది విరిగిపోకుండా. తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ కొద్దిగా బాయిల్ చేసి పెట్టాను బిర్యానీ తొందరగా ప్రిపేర్ అవ్వడం కోసం. ఆ వాటర్ని ఇందులో వేసేస్తున్నాను. నేను మొత్తంగా 4 కప్స్ వాటర్కి 4 కప్స్ బియ్యానికి 8 కప్స్ వాటర్ తీసుకున్నాను. మీరు దీన్ని మంచిగా కలిపేసుకొని ఇంకేదైనా సాల్ట్ పడితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. మీరు దీన్ని ఇలాగే కంటిన్యూ చేయొచ్చు, లేదు అంటే దీన్ని తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేస్తే కూడా మనకి బిర్యానీ ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. అంటే మాడిపోతుంది, మధ్య మధ్యలో కలపాల్సిన అవసరం లేకుండా మనకి అయిపోగానే ఆగిపోతుంది కాబట్టి రైస్ కుక్కర్లో కూడా షిఫ్ట్ చేసేసుకోవచ్చు. దీన్ని నేను ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. అంటే బ్యాచిలర్స్కి బాగుంటుందన్నమాట. అంటే వాళ్ళు వెళ్ళి కంటిన్యూగా కలపాల్సిన పని లేకుండా అందులో పెట్టేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది.
సో చూసారు కదా, ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీనిపైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది మనకి వేడి వేడిగా యమ్మీ బిర్యానీ. పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. దీన్ని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని వేడి వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. విత్ రైతా కాంబినేషన్కి చాలా సెట్ అవుతుంది అనమాట. ఇంకా గ్రేవీ అవసరం లేదు బిర్యానీకి. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.